chairman sir believes that practicality is more needed, and as a part of placement training and CRT training program, we do plan for industrial visits. ఇండస్ట్రీ చూడగానే ఏదో వచ్చేస్తుంది నాలెడ్జ్ అలా కాదు అండి. సో ఒక ఇంటర్వ్యూవర్ ముందు కూర్చున్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా స్టూడెంట్స్తో మాట్లాడాలి అంటే అది ఓన్లీ ఇక్కడ మనం ట్రైన్ చేసేదాన్ని బట్టి ఉంటుందండి. The last year we also have Google and Wipro placements. ఇండస్ట్రియల్ ట్రిప్స్ ఫస్ట్ ఇయర్లో రాజస్థాన్ వెళ్ళాం, సెకండ్ ఇయర్లో కేరళ అండ్ తమిళనాడు వెళ్ళాం. 60% ఏదైతే ఉందో ప్రాక్టికల్గా ఉంటుంది మ్యామ్ కాలేజ్లో, లైక్ ఇండస్ట్రియల్ ట్రిప్స్ కానివచ్చు. ఇట్లా వేరే కాలేజెస్తో కంపేర్ చేస్తే ఇక్కడ కరికులం చాలా బాగుంది. Actually, I am so much interested in interior business. So after doing BBA, I would like to do interiors. ప్రతి సెమిస్టర్కి ఒక ఇండస్ట్రీ, ఒక సెక్టర్, ఒక ఆటోమొబైల్ సెక్టర్ కానివ్వండి, ఒక టెక్స్టైల్ కానివ్వండి, ఫుడ్ ప్రాసెసింగ్, బ్యావరేజీ, FMCG. లవ్ ఎలిఫెంట్ లా వేస్తాడు రేమో, ముద్దు దంతాలతో కొమ్ముతాడు రేమో. అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుంది. గోదారి గట్టు మీద రామసలకావే ఒక విద్యా అర్హత ఉంటేనే ఆ మనిషిని మనం తల మీద పెట్టుకొని చూసుకుంటూ ఉంటాం, బా ఎంత బాగా చదువుకున్నాడు అని. అలాంటిది ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి డాక్టర్ నారాయణ గారి గురించి. ఆయనకి 10 పీజీలు, 6 డిగ్రీలు, 2 PhDలు, ఇంకా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో 2 సార్లు ఆయనకి ఎక్కడం, దాని తర్వాత లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, యూనిక్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనకున్నటువంటి అచీవ్మెంట్స్ కానీ ఆయన క్రెడిట్స్ కానీ ఎన్ని కామాలు పెట్టినా ఫుల్ స్టాప్ ఉండదేమో అని అనిపిస్తుంటుంది. అంత గొప్ప విద్యా అర్హత కలిగినటువంటి విద్యారత్న ప్రముఖ అకాడమిషియన్ డాక్టర్ నారాయణ గారు. ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్. ఈ స్కూల్ అంటే ఈ డిగ్రీ కాలేజ్ కుకట్పల్లి బ్రాంచ్కి ఇప్పుడు మనం విజిట్ చేసాము. ఈ క్యాంపస్ ఎలా ఉందో చూపిస్తాను, ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారో చూపిస్తాను, అండ్ ఇక్కడ స్టాఫ్తో మాట్లాడదాము. అలాగే బోలెడ్ విషయాలు స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంటర్ అయిన వెంటనే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. అంటే అదే చెప్తాను కదా, నేను ఒక అకాడమిషియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే ఇలా ఉంటుంది విజను, నేను ఇది చేయబోతున్నాను, నా పిల్లలు ఇది సాధించబోతున్నారు అన్నది మనం ఎంటర్ అయిన వెంటనే మనకు అనిపిస్తూ ఉంటుంది. స్టూడెంట్స్లో ఆంటర్ప్రూనర్ స్కిల్స్ని డెవలప్ చేయాలి ఆయన మోటోని సాక్షాత్కు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ బోర్డ్స్ దగ్గర నుంచే చూసి మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంక్ శిఖరా శర్మ, MD అండ్ CEO ఆఫ్ ది యాక్సిస్ బ్యాంక్, ఆవిడ స్టేట్మెంట్ చూడండి, వర్క్ హార్డ్, స్టే స్ట్రాంగ్ అండ్ నెవర్ ఎవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్. ఇది యూజువల్గా మనం ఎవరికన్నా మోటివేట్ చేస్తే ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, అక్కడితో అయిపోతుంది. కానీ స్టూడెంట్స్ క్యాంపస్లో ఉన్నంతసేపు ఇలాంటివన్నీ మోటివేషన్స్ నరాల్లో వాళ్ళకి నిమిషం ఎక్కుతూ ఉంటే దట్ గివ్స్ ది యాక్చువల్ కిక్. ఇక్కడ ఇంకొకటి చూడొచ్చు, మన ఓలా క్యాబ్స్ ఎంత పెద్ద సక్సెస్. టేక్ రిస్క్స్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యూ విన్ యూ లీడ్, ఇఫ్ యూ ఫెయిల్ యూ కెన్ స్టిల్ గైడ్. ఎవరు చెప్పారండి ఫెయిల్యూర్స్ ఆర్ నోవేర్ రిలేటెడ్, అసలు వాళ్ళు అనవసరం, వేస్ట్ అని ఎవరు చెప్పారు? ఫెయిల్ అయితే మనం ఇంకొకరికి గైడ్ చేయొచ్చు, నాన్న ఇది చేస్తే తప్పు, ఇలా చేస్తే తప్పు అని మనం వాళ్ళని గైడ్ చేయొచ్చు. కాబట్టి 100% వాళ్ళు కూడా లైఫ్లో చాలా 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 ఇంపార్టెంటే. ఎవరైనా సరే బిజినెస్ స్కూల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు నాట్ జస్ట్ అ బిజినెస్ స్కూల్ బట్ అ బిజినెస్ స్కూల్ విచ్ ఆల్సో గివ్స్ ఆంటర్ప్రూనర్ స్కిల్స్, ఆంటర్ప్రూనర్ మైండ్ సెట్ టు ది స్టూడెంట్, అప్పుడే సక్సెస్ అవుతుంది అని నమ్మే నాకు ఐ థింక్ ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్ ఈస్ ది డెస్టినేషన్. లెట్స్ గో డీపర్ అండ్ డిగ్ మోర్ డీపర్. హియర్ వి గో. ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్కి సంబంధించిన నాలెడ్జ్ సెంటర్లో ఉన్నాము. ఇది స్టూడెంట్స్కి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఎంత హెల్ప్ చేస్తుందంటే సుమారు 5000 బుక్స్ దాకా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. యూజువల్గా అండి మన సక్సెస్ స్టోరీస్లో ఎవరినన్నా చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి అని అంటే ఎలాన్ మస్క్ గురించో మార్క్ జుకెన్బర్గ్ గురించో మనం మాట్లాడుతుంటాం. కానీ ఒక షెల్ఫ్లో ఎలాన్ మస్క్ గురించి, ఒక షెల్ఫ్లో జుకెన్బర్గ్ గురించి, ఇంకొక షెల్ఫ్లో రతన్ టాటా గారి గురించి, వీళ్ళందరి లైఫ్ స్టోరీసే ప్రతి పేజ్లో ప్రతి కార్నర్ ఆఫ్ ద రూమ్లో రిసౌండ్ అవుతూ ఉంటాయి.
ఉంటే పిల్లలకి అంతకంటే కావాల్సిన మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఇన్ఫ్యాక్ట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ గెటింగ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ది అదర్ పీపుల్. యాక్చువల్లీ ఈ ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్ వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేసేది బుకిష్ నాలెడ్జ్తో పాటు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఈడిపి అనే ఒక ప్రోగ్రామ్ని పెట్టడం జరుగుతుంది. సో దట్ దే గో అవుట్, టాక్ టు ది ఇండస్ట్రీ పీపుల్, వాళ్ళతో అంతా మాట్లాడి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్కి థియరిటికల్ నాలెడ్జ్ ఫ్రమ్ ది బుక్స్ కనుక తోడైతే అదొక పవర్ఫుల్ కాంబినేషన్. పాపం వీళ్ళు ఇంత స్టూడెంట్స్గా చదువుకుంటూ ఉన్నప్పుడు ఐ డోంట్ ఫీల్ లైక్ డిస్టర్బింగ్ దెమ్. వీళ్ళతో కూడా ఖచ్చితంగా ఇంటరాక్ట్ అయి తీరుదాము. బికాస్ లెట్ us all అండర్స్టాండ్ నిజంగా వాళ్ళు పుస్తకాల పురుగులేనా లేకపోతే మా నారాయణ గారు చెప్తున్నట్లుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ జరుగుతాయా అని. సో నాట్ టు టేక్ మోర్ ఆఫ్ ద టైమ్, దిస్ ఇస్ అబౌట్ ద నాలెడ్జ్ సెంటర్. లెట్స్ గెట్ ఇన్ టు ది నెక్స్ట్ సెగ్మెంట్. ప్రస్తుతం మనం ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్లో ఉన్నటువంటి బోర్డ్ రూమ్స్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఈ పర్టికులర్ సెంటర్లో ఉన్నాం అనమాట ఇక్కడ. సో ఇక్కడ ప్లేస్మెంట్ సెల్లో హౌ డస్ ఇట్ ఆల్ ఫంక్షన్ అండ్ ఏ కంపెనీస్ వస్తూ ఉంటాయి యూజువల్గా మాట్లాడడానికి స్టూడెంట్స్తో, అండ్ ఎస్పెషల్లీ ప్లేస్మెంట్ జరిగే టైంలో ఒక ఇంటర్వ్యూవర్ ఎలాంటి క్యాలిబర్ని కానీ ఎక్స్పర్టైజ్ని కానీ స్టూడెంట్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈ అన్ని అంశాలకి సంబంధించి మనతో మాట్లాడడానికి వీ హ్యావ్ ఆర్ ప్లేస్మెంట్ సెల్ కోఆర్డినేటర్ దివ్య గారు ఉన్నారు. దివ్య గారు, మీరు చెప్పండి వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఇన్ ద placement cell and how does I create business school yokka placement cell works? Yeah ma'am, actually we have CRT training programs in our campus ma'am. Like we plan like activities like group discussions, debates and role plays in this cell, and also mock interviews and so any activity which can improve their problem solving technique skills and decision making skills like life skills and mock interview skills. So these skills are very important in every aspect of any industrial field. Right. So that is how we conduct many activities in this placement cell. And how does the placement center specifically works here? ఆ CRT programs అని అన్నారు కదండి, అంటే అది ఎలా ఫంక్షన్ చేస్తారో, మీరు ఎలా డిజైన్ చేశారు, ఇప్పటి వరకు ఏ కంపెనీస్ వచ్చాయి, and how does it all work? దాని గురించి కూడా చెప్పండి. Okay ma'am, actually we work on quantitative aptitude reasoning, which is which can improve the students' problem solving skills, and as well verbal reasoning, which play key role in every company recruitment process. I feel practicality is more important. Right. Actually, our chairman sir believes that practicality is more needed, and as a part of placement training and CRT training program, we do plan for industrial visits where our students enjoy very much. Right. So ఈ క్వాంటిటేటివ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ ఈ సంబంధించి ప్రాక్టికల్గా ఎలా హెల్ప్ చేస్తారు స్టూడెంట్ ఐక్యూ లెవెల్స్ పెంచడానికి? హౌ డస్ దట్ ప్రోగ్రామ్ వర్క్ అండి? Ma'am, actually we take some problems from any companies. Okay. And like we have some interview process for IAS and IPS, right? So we do take some questions and we do give the questions to the students. As well, we also, as a part of life skills program, we do give problem solving questions to them. So whereas they involve in the activities and they really take active part. And as a part of it, I have to maintain everything. It's of course like very difficult task, but I need to have an individual focus on each and every student where they have to improve with every skill. రైట్. సో ఇప్పటి వరకు ఈ ప్లేస్మెంట్కి సంబంధించి ఎన్ని కంపెనీస్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఎంతమంది స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు ప్రాపర్ గుడ్ కంపెనీస్లో, అండ్ టెల్ మీ అబౌట్ ది సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్. Ma'am, actually recently we have recruitments from Virtusa ma'am, which is MNC and as well extra grad, and last year we also have Google and Wipro placements. So that is how our students get placed, and most of the students do plan for higher studies like MBA and in like abroad. ప్రస్తుతం మనం మీరందరూ చూస్తూ ఉండొచ్చు ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్లో ఉన్నటువంటి ఈ ఐటీ ల్యాబ్లో ఉన్నాము. సిస్టమ్స్ స్పీడ్గా ఉంటాయి, స్టూడెంట్స్ ఫుల్ ఎంగేజ్గా ఉంటారు, ఫ్యాకల్టీ మెంటర్స్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే ఏం డౌట్ ఏమైనా లేదా, రండి మనం కలిసి సాల్వ్ చేస్తాం అన్నట్లుగా ఫ్రెండ్లీగా ఉండే ఫ్యాకల్టీ. అంతకంటే ఒక స్టూడెంట్కి కావాల్సింది ఏంటి? ఇంకా నాకు తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. క్లియర్గా మన శ్రావణి గారిని అడిగి తెలుసుకుందాం. శ్రావణి గారు, బేసిక్గా స్టూడెంట్కి ఎస్పెషల్లీ బిజినెస్ మేనేజ్మెంట్ నేర్చుకున్నటువంటి స్టూడెంట్కి కంప్యూటర్లో ఉన్న ఏ సాఫ్ట్వేర్ టూల్స్ కానివ్వచ్చు, లేకపోతే CRM టూల్స్ కానివ్వచ్చు, బిజినెస్ ఎక్స్పాన్షన్కి హెల్ప్ అయ్యే ఏ సాఫ్ట్వేర్ కోర్సెస్ మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఎలాంటి కోచింగ్ ఇస్తారు? యా అండి, BBAకి కంప్లీట్లీ దేవర్ ఇంటూ బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ కదండి. సో వాళ్ళకి నవ్ డేస్ ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్డ్.
సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇట్స్ అ మ్యాండేటరీ థింగ్. వై బికాస్ ఇఫ్ దే ఎస్టాబ్లిష్ సమ్ బిజినెసెస్, లేదంటే ఎక్కడికైనా వెళ్ళి వర్క్ చేయాలన్నా కూడా దట్ ఈస్ మ్యాండేటరీ టు నో ద బేసిక్స్. సో మనం BCA వాళ్ళకే కాకుండా బీకామ్, దోస్ వర్ మ్యాండేటరీ, దోస్ వర్ కంప్యూటర్ కోర్సెస్, రైట్? సో వాళ్ళకి ఎలా అయినా మనం నేర్పిస్తాం. అపార్ట్ ఫ్రమ్ దట్ BBA వాళ్ళకు కూడా మ్యాండేటరీ చేసేసాం. వై బికాస్ దే నీడ్ టు నో ద బేసిక్స్, కరెక్ట్, బేసిక్స్ ఆఫ్ IT. వై బికాస్ దే వర్క్ విత్ ద క్లయింట్, ఎస్పెషల్లీ ఎవ్రీడే క్లయింట్ కి ప్రెజెంటేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎవ్రీడే క్లయింట్ తోని ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో దే నీడ్ టు అండర్స్టాండ్. వై బికాస్ IT ఎంప్లాయీస్ ఎంతో మంది దొరుకుతారండి, బట్ ఆ క్లయింట్ ఫెచ్ చేసుకునే వాళ్ళు కావాలి కదా త్రూ దే ప్రెజెంటేషన్. అంటే ఇక్కడ స్టూడెంట్స్ కి బిజినెస్ స్కిల్స్ ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉంటాయి, యాడెడ్ అడ్వాంటేజ్ IT కూడా ఉంటుంది. IT వాళ్ళకి డెఫినెట్లీ బిజినెస్ వాళ్ళ గురించి సంబంధమే ఉండదు, వాళ్ళకి ఆ నాలెడ్జే ఉండదు. కానీ ఇక్కడ మనకి క్రియేట్ బిజినెస్ స్కూల్లో వచ్చేసి పిల్లలకి బిజినెస్ తో పాటు మేనేజ్మెంట్ స్టడీస్ తో పాటు టెక్నాలజీ IT స్టడీస్ కూడా ఉంటాయి. సో ఎలాంటి సాఫ్ట్వేర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారండి స్టూడెంట్స్ కి? లైక్ వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే నీడ్ టు నో. వై బికాస్ మీరు అడగొచ్చు BBA స్టూడెంట్స్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఎక్కడ సంబంధం అని మీరు అడగొచ్చు, రైట్? బట్ దే వాజ్ డిస్టింక్ట్ రిలేషన్. వై బికాస్ ఇప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు ఏదైనా కంటెంట్ రాయాలన్నా అప్ టు డేట్, ఇప్పుడు ఏఐని యూజ్ చేసుకోకుండా అయితే వర్కౌట్ అవ్వదు అండి. దట్ ఈస్ వెరీ ప్రాక్టికల్. సో వీళ్ళు ఏదైనా యూజ్ చేసుకోవాలన్నా త్రూ క్లయింట్ ప్రెజెంటేషన్స్ అవ్వచ్చు, ఇంకేదైనా నామ్స్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా టెక్నికల్ థింగ్స్. వై బికాస్ టెక్నికల్ పీపుల్ ఆన్ ఫీల్డ్ వర్క్ చేసిన ఆర్ BCA BCom స్టూడెంట్స్ వర్క్ చేసిన క్లయింట్ ని ఫెచ్ చేయాల్సింది వీళ్ళు, డైలీ ఇంటరాక్ట్ అవ్వాల్సింది వీళ్ళు. వాళ్ళకి సబ్జెక్ట్ ఉండాలి, లేకుండా ఎలా అవుతారండి? ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక కేస్ స్టడీని తీసుకొని పిల్లలు ఇక్కడ సిస్టమ్స్ మీద దాన్ని సాల్వ్ చేసిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? అలాంటి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా మీరు ఇస్తారా? యా, వై బికాజ్ అండి ఎలా అంటే ఇప్పుడు వెళ్తున్నారు ఇండస్ట్రీస్ కి, జస్ట్ వెళ్ళారా చూసారా వచ్చారని కాదు, ఏ టెక్నాలజీ మీద నడుస్తుంది, రేపు ఒకవేళ ఇలాంటి కంపెనీ నేను పెడితే ఎలా అవుతుంది, అది నేర్చుకోవాలి కదండి. దట్ ఈస్ మ్యాండేటరీ. సో బేసిక్ కోర్సెస్ అంటే ఎక్సెల్ నేర్చుకుంటారు, ఇవన్నీ చాలా అన్ని చోట్ల జరిగేది. అది కాకుండా ఎడిషనల్ గా ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారంటున్నారు, దాంతో పాటు డేటా లెర్నింగ్ కి కానివ్వండి, లేకపోతే ఐటీకి కానివ్వండి, ఇట్లాంటి స్పెషల్ గా ఉన్న కోర్సెస్ కూడా మీరు నేర్పిస్తున్నారా? డేటా స్ట్రక్చర్స్ ఇట్ ఈస్ మ్యాండేటరీ, డేటా సైన్స్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. వై బికాస్ మా BCA స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే BCom పాస్డ్ అవుట్ అవుతున్నారో బయటకి కంప్లీట్ గా టెక్నికల్ నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళని బయట హైర్ చేసుకుంటారు. ఆబ్వియస్లీ ఇప్పుడు మేము నేర్పించుకున్న ఇంటర్వ్యూకి అయితే కూర్చోబెట్టలేము కదండి. ఇఫ్ దే ఆర్ సీరియస్లీ ట్రైన్డ్, ఒక సోల్జర్ లాగా ట్రైన్ చేస్తేనే అక్కడ కూర్చోబెట్టగలుగుతాను. ఇఫ్ దే వర్ నాట్ ట్రైన్డ్ ఐ కాంట్ గెట్ దెమ్ ప్లేస్డ్. రైట్, నెక్స్ట్ ఇయర్ ఎలా కాలేజ్ రన్ అవుతుందండి? సో ప్లేస్మెంట్ నేను 100% అంటున్నాను. నేను ఈరోజు బల్ల గుద్ది చెప్తున్నాను, ఇక్కడ నుంచి ప్లేస్మెంట్ తోనే బయటకు వెళ్తారు. వెదర్ దే డూ ద జాబ్ ఆర్ నాట్, దే హ్యావ్ సమ్ separate plans. ఏమున్నాయి ఉండండి, వాట్ ఎవర్ ఐ హావ్ కమిటెడ్ దట్ ఐ మేక్ షూర్ దట్ చేయాలి అంటే నేర్పించాలిగా. అంటే ఈ పర్టికులర్ IT ల్యాబ్స్ 24/7 అంటే 24/7 కాలేజ్ రన్ అవుతున్నంత సేపు దీస్ ఆర్ యాక్సెసిబుల్ టు స్టూడెంట్స్. 9 to 5 ఇట్ విల్ బి అవైలబుల్ అండి. 9 to 5. సో స్టూడెంట్ క్లాస్ రూమ్ ప్రాజెక్టే కాకుండా ఇంటర్నల్ గా కూడా ఏమన్నా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అని అంటే ఈ IT ల్యాబ్ ఇస్ ఓపెన్ ఫర్ దట్. ఎందుకంటే నేను ఒక ఇంపార్టెంట్ విషయం విన్నాను, పేరెంట్స్ అందరికీ ఇది చాలా నచ్చుతుంది. పిల్లలకి రాగానే అడ్మిన్ ఆఫీస్ దగ్గర వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్స్ని డ్రాప్ చేసేయాలట. ఇవాళ రోజున మనకి ఏ డౌట్ వచ్చినా గూగుల్ ఫోన్లో చేతిలో ఫోన్ పెట్టుకొని అందులో వెతుక్కోవడమే అలవాటు అయిపోయింది. కాబట్టి ఫోన్స్ లేకపోతే సగం అసలు సఫికేటింగ్ అనిపిస్తున్న నేపథ్యంలో IT ల్యాబ్స్లో వాళ్ళంతా కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. హ్యాపీలీ 24/7 ఇంటర్నెట్ ఫెసిలిటీ వాస్ దేర్, వై నీడ్ టు గెట్ దేర్ మొబైల్ ఫోన్స్? కరెక్ట్, నాకు తెలిసి పేరెంట్స్ ఫిదా అయిపోతారు ఈ పాయింట్కి. ఫోన్లు అయితే ఉండవు హ్యాపీగా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాలెడ్జ్ కావాలి అని అంటే వాళ్ళు ఈ పర్టికులర్ IT ల్యాబ్కి రావచ్చు, సిస్టమ్స్ మీద వర్క్ చేయొచ్చు. మేడం నాకు ఒక్కటి చెప్పండి, ఇక్కడ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఏమైనా స్టూడెంట్స్కి అవైలబిలిటీ ఉంటుందా? యా అండి, ఇఫ్ ది స్టూడెంట్ అండ్ ద పేరెంట్ ఫర్ ఓకే విత్ దట్ డెఫినెట్లీ విల్ ప్రొవైడ్ ఇంటర్న్షిప్స్. పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా ఉంటాయా? అది ఒక్కసారి క్లియర్గా ఎలా ఫంక్షన్ అవుతుందో చెప్పండి. యా అండి, ఇఫ్ ది స్టూడెంట్ ఈజ్ వెరీ నాలెడ్జ్డ్, లైక్ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంది, రియల్లీ హీ కెన్ ఏబుల్ టు వర్క్ హార్డ్, చాలా కంపెనీస్ వస్తాయండి జస్ట్ లైక్ హైరింగ్ వచ్చి తీసుకుంటారు. లైక్ ఇట్ విల్ బి లైక్ 6 to 8 months ఆఫ్ ఇంటర్న్షిప్. సో దే గెట్ ఫైన్ చేసి వాళ్ళే వర్క్ చేయించుకుని దే గెట్ పెయిడ్. So
మనకి క్లాస్ రూమ్లో ఇవాళ స్టూడెంట్స్ ఉన్నారు అలాంగ్ విత్ ది ఫ్యాకల్టీ. సో ఫ్యాకల్టీ ఫ్రెండ్లీగా ఉంటారు అని మనం వినడమే కాదు, ఇప్పుడు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు అన్నది వీళ్ళందరితో మాట్లాడుతుంటే అర్థం చేసుకుందాం. లెట్స్ హ్యావ్ అన్ఫిల్టర్డ్ కాన్వర్సేషన్స్ విత్ ది స్టూడెంట్స్ అండ్ ది ఫ్యాకల్టీ యాజ్ వెల్. సో మిమ్మల్ని అందరినీ నేను మీ కాలేజ్ గురించి, ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అనే పాయింట్ గురించి, మీ డ్రీమ్స్ ఏంటి, మీ ఆస్పిరేషన్స్ ఏంటి, ఆంటర్ప్రినర్ స్కిల్స్ మీకు ఎట్లా డెవలప్ అవుతాయి, అండ్ ఫ్యాకల్టీ మీకు ఇచ్చే సపోర్ట్ ఏంటి, ఇట్లా అన్ని విషయాలు మాట్లాడుకుందాం, గోల కూడా చేద్దాం. సో ఎవరు ఆన్సర్ చేస్తారు? ఫస్ట్ ఆన్సర్ చేసే ఇద్దరికి మాత్రం నేను మీ దగ్గర నుంచి గట్టిగా క్లాప్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బికాజ్ ఫస్ట్ మాట్లాడే వాళ్ళే తోపులు అంతే. ఎవరు ఆన్సర్ చేస్తారు? లవ్లీ, ఒక గర్ల్ ఒక బాయ్, స్టాండప్. సో మీ పేరు? దిలీషా. దిలీషా, పేరు కూడా చాలా కొత్తగా యూనిక్గా ఉంది. సో చెప్పు దిలీషా, ఏం చదువుతున్నావు ఇక్కడ? అండ్ ఫైనల్ ఇయర్. రైట్. సో ఏంటి ఈ కాలేజ్లో ఉన్న స్పెషాలిటీ? వాట్ డిడ్ యూ ఫీల్? యాక్చువల్లీ నేను ఫస్ట్ ఈ కాలేజ్కి వచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ అన్ష్యూర్, నాకు అసలు బీబీఏ సెట్ అవుతుందా లేదా అని. నేను లా చేద్దాం అనుకున్నాను, బట్ బికాస్ ఆఫ్ ఫ్యూ రీజన్స్ నేను చేయలేకపోయాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ చాలా అన్ష్యూర్ ఉండే, తర్వాత ఫ్యాకల్టీ కానీ ట్రిప్స్ కానీ నాలో చాలా కాన్ఫిడెన్స్ని పెంచాయి. నేను ఇప్పుడు కాలేజ్లో ఒక ఆర్గనైజర్, ఈవెంట్స్ ట్రిప్స్ ఆర్గనైజ్ చేయడంలో ఉంటాను. ఇండస్ట్రియల్ ట్రిప్స్ ఫస్ట్ ఇయర్లో రాజస్థాన్ వెళ్ళాం, సెకండ్ ఇయర్లో కేరళ అండ్ తమిళనాడు కలిపి వెళ్ళాం. ఈడిపి ప్రోగ్రామ్ ఒకటి ఉంది మాకు, ప్లస్ ప్రాక్టికల్గా చెప్తారు ఫ్యాకల్టీ, చాలా ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తారు. కమ్యూనికేషన్ మీద కూడా బాగా ఎంఫసిస్ చేస్తారు. మా ఇంగ్లీష్ మ్యామ్ చాలా యాక్టివిటీస్ అవి చేయిస్తారు. ఫ్యాకల్టీ కూడా డౌట్స్ ఏమైనా ఉన్నా క్లియర్ చేస్తారు. సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్ఫర్మేషన్ టైప్ అయ్యింది. ఓ మై గాడ్, దట్స్ అ బిగ్ వర్డ్. ఒకసారి దిలీషా గట్టిగా చెప్పట్టు. మీ పేరు? సాయి. సాయి చెప్పండి, ఏంటి సో స్పెషల్ అబౌట్ యువర్ కాలేజ్? యాక్చువల్గా నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉన్నా, అప్పుడు వచ్చేసి మా చైర్మన్ సార్ ఉన్నారు, ఆయన ఇంటర్వ్యూ ఒకటి ఫైండ్ చేశాము. దాని త్రూ నేను కాలేజ్లో ప్రాక్టికల్ లెర్నింగ్ అయితే ఎక్స్పోజ్ ఉందని చెప్పేసి నేను ఈ కాలేజ్ ఫైండ్ అవుట్ చేశాను. మేము ఎలా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు? 60% ఏదైతే ఉందో ప్రాక్టికల్గా ఉంటుంది మ్యామ్ కాలేజ్లో, లైక్ ఇండస్ట్రియల్ ట్రిప్స్ కానివచ్చు ఇట్లా. సో ఎంత ఫ్రీక్వెంట్గా ఇండస్ట్రియల్ ట్రిప్స్కి తీసుకెళ్తారు? ఎవ్రీ సెమిస్టర్లో ఒక ఇండస్ట్రియల్ ట్రిప్ అయితే ఉంటుంది మ్యామ్. సో ఇండస్ట్రియల్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఫుల్ ఫన్ హంగామా అలా ఉంటుందా? అసలు ఫన్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం మేమైతే కొన్ని థింగ్స్ అయితే ఎక్కడైతే ఏవైతే ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయో ఎలా ఉన్నాయి, ఎలా ప్రాసెసింగ్ జరుగుతుంది ఇవన్నీ మొత్తం నేర్చుకుంటున్నాం. మీ పేరు? వెంకట్ సాయి. వెంకట్, చెప్పు వెంకట్. ఫ్యాకల్టీ ఎంత ఫ్రెండ్లీ ఉంటారు ఇక్కడ? మీ ఫేవరెట్ ఫ్యాకల్టీ ఎవరు చెప్పండి? కిషోర్ సార్. ఓకే, ఎందుకు? ఎప్పుడు ఏ టైంకి ఫోన్ చేసినా, ఏ డౌట్ ఉన్నా ఫ్రీగా మాట్లాడతారు, ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యామ్. ఎనీ టైమ్ అవైలబుల్ అనమాట రాజబాబు సార్. సో వాట్ ఈస్ దట్ ఫన్నీయెస్ట్ మెమరీ యూ వుడ్ లైక్ టు షేర్? ఎవరు చెప్తారు నాకు? మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ అంటే లైక్ ఇండస్ట్రీ ట్రిప్స్ మ్యామ్. లైక్ లాస్ట్ టైం నేను వెళ్ళిన ట్రిప్ అంటే షుగర్ ఫ్యాక్టరీకి సంగారెడ్డి. అక్కడికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో చాలా ఎంజాయ్ చేసాం, అండ్ బస్లో చాలా ఎంజాయ్ చేసాం. అండ్ రిటర్న్ వచ్చినప్పుడు మెయిన్ అంటే అక్కడ షుగర్ కేన్స్ ఉంటాయి కదా మ్యామ్, అవి తెచ్చేసుకున్నాం మేము కాలేజ్కి రిటర్న్ వచ్చినప్పుడు. సో ఈవెన్ దే అలౌడ్ us టు టేక్ ఇట్, అండ్ అది చాలా మంచి మెమొరీ మ్యామ్. సో ప్రతి ఇండస్ట్రియల్ ట్రిప్ ఇలాగే ఎంజాయ్ చేస్తారా? ఎస్ మ్యామ్, ప్రతి ఇండస్ట్రీ ట్రిప్లో సేమ్ అదే ఫన్, మ్యాక్సిమం ఇంకా ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉండదు. ఇప్పటివరకు ఏ ఇండస్ట్రీస్ని విజిట్ చేశారు? కోకోకోలా ఒకటి, షుగర్ ఫ్యాక్టరీ ఒకటి, ఇంకా లైక్ మొన్న సౌత్ ట్రిప్ వెళ్ళిన వాళ్ళంతా వేరే వేరే ఇండస్ట్రీకి వెళ్ళారు, అప్పుడు నేను అటెండ్ అవ్వలేదు. సో అవి వేరే ట్రిప్స్ ఉన్నాయి. నీ పేరు? రేచల్ మ్యామ్. రేచల్, ఓకే చెప్పండి రేచల్. యా, యాక్చువల్లీ నేను బీసీఏ ఫస్ట్ ఇయర్ కంప్లీటెడ్, సెకండ్ ఇయర్. వేరే కాలేజెస్తో కంపేర్ చేస్తే ఇక్కడ కరికులం చాలా బాగుంది. ఫ్యాకల్టీ కూడా ఇండివిజువల్ కన్సర్న్ని చూపిస్తారు. ఇప్పుడు సపోజ్ ఏదైనా డౌట్ అర్థం కాలేదంటే నీకు అర్థమైందని ఇండివిజువల్గా వచ్చి ప్రతి డౌట్ని క్లియర్ చేస్తారు. అది ఒకటి నచ్చింది. అలాగే నా కమ్యూనికేషన్ స్కిల్స్ నేను చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను త్రూ కమ్యూనికేషన్ ల్యాబ్. కమ్యూనికేషన్ ల్యాబ్ అని ఇక్కడ ఒక స్పెసిఫిక్గా ఉంటుందా? ఏం నేర్పిస్తారు అక్కడ? అక్కడ మాకు సెల్ఫ్ ఇంట్రడక్షన్, జామ్ సెషన్, డిబేట్, అలాగే గ్రూప్ డిస్కషన్స్ అండ్ పీపీటీస్ ఇవన్నీ నేర్చుకున్నాము, యాక్టివిటీస్. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పేపర్లో నీకు ఎప్పుడు 5 on 5? ఎస్ మ్యామ్. నాకు తెలుసు అనుకున్నా పిల్లంతా బాగా మాట్లాడుతున్నప్పుడే. ఓకే, యాక్చువల్గా నేను బైపీసీ, అలాంటిది నాకు నేనే టాప్ వచ్చాను ఫస్ట్ సెమ్లో, అలాగే సెకండ్ సెమ్లో బీసీఏలో. సో దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సార్ నమస్తే సార్, అసలు మీ విజన్ ఏంటి సార్? ఒక్కొక్క స్టూడెంట్ని ఇండస్ట్రియల్ టూర్ అంటారు, కరికులం అంటారు, ఈడిపి అంటారు, ఎంటర్ప్రినర్స్, వాళ్ళకి కావాల్సిన లోన్స్ మీద కూడా గతంలో మనం మాట్లాడున్నప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ పాయింట్ హైలైట్ చేశారు మీరు. ఏ ఎడ్యుకేషనలిస్ట్కైనా పిల్లలు వచ్చారా, వాళ్ళకి డిగ్రీ ఇచ్చి పంపించామా,
ఇంతే ఉంటుంది కదా సార్? ఇక్కడికి వచ్చిన ప్రతి స్టూడెంట్ ఫస్ట్ ప్రయారిటీ అంటే ఐ క్రియేట్ ఫుల్ ఫాము. ఐ అంటే ఇంటర్నేషనల్, సిఆర్ అంటే సెంటర్ ఫర్, ఈ అంటే ఆంట్రప్రినర్. అంటే ఇక్కడికి వచ్చిన మెయిన్ ఒక ఆంట్రప్రినర్ కావాలి, జాబ్ చేసే వ్యక్తి కాకుండా ఇచ్చే వ్యక్తి ఎదగాలి మెయిన్ మోటో. రెండవది ఏ అంటే అడ్మినిస్ట్రేటర్, అట్లీస్ట్ కంపెనీ అధిపతి కావాలి, ఒక లైక్ జనరల్ మేనేజరు, హెచ్ఆర్ మేనేజరు, సిఇఓ, బీడీఓ, బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అలా కావాలని. టీ అండ్ టెక్నాలజీ. అందువలన ప్రతి సెమిస్టర్కి ఒక ఇండస్ట్రీ, ఒక సెక్టర్, ఒక ఆటోమొబైల్ సెక్టర్ కానివ్వండి, ఒక టెక్స్టైల్ కానివ్వండి, ఫుడ్ ప్రాసెసింగ్, బ్యావరేజీ, ఎఫ్ఎంసీజీ ఇలాంటి ఇండస్ట్రీస్ని బాగా తిప్పుతాము. అలా ఎవ్రీ ఇయర్ వన్స్ మళ్ళీ సౌత్ ఇండియా టూరు, నార్త్ ఇండియా ఇండస్ట్రీ టూర్. అట్ సేమ్ టైం ఇండస్ట్రీసే కాకుండా టూరిజం, ఈవినింగ్ అవర్స్ అట్లా అక్కడ దగ్గర నియర్ బై మెయిన్ టెంపుల్స్ ఉంటే అలాంటివన్నీ ఎంజాయ్ చేస్తాం. నార్త్ ఇండియా కానీ సౌత్ ఇండియా ప్యాన్ ఇండియా మొత్తం తిరిగి ఆ విధంగా డెవలప్ చేయడం జరిగింది. ఇంకా వీళ్ళకి ఏంటంటే ఎవరైనా వీళ్ళు ముందుకు వచ్చి నేను ఒక ఆంట్రప్రెనర్ అవుతాను, నాకు ఒక ఏమైనా లోన్ ఇప్పించండి లేకపోతే సబ్సిడీ ఇప్పించండి, అలాంటివన్నిటి మీరు ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాను. ఎంఎస్సిఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిమం 25 lakhs మన సిఆర్ ఇస్తారు. ఇలాంటి విషయాలు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. తర్వాత ఎన్ఎస్ఐసి ఉంటుంది ప్రతి స్టేట్కి ఒకటి, నేషనల్ స్మాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ అని. అసలు ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయా అనే సంగతి కూడా ఎవరికి తెలియదు, అలాంటి నేను సంగతి కూడా. ప్రతి స్టేట్కి కేవీఏసీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ 25 lakhs ఇస్తారు. అమ్మ మీరు విన్నారా, 25 lakhs మీరు ఏమి సెక్యూరిటీ కానీ షూరిటీ కానీ పెట్టిన అవసరం లేదు. ఎక్కడైనా ఒక 1 lakh మనం లోన్ తీసుకోవాలంటే 2 rupees ఇస్తావా, 3 rupees ఇస్తావా, లేకపోతే ఒక చెక్ ఇస్తావా, ప్రామిస్ నోట్ రాస్తావా, ఇవన్నీ అడుగుతారు. ఇవన్నీ లేకుండా ఇచ్చే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కేవీఐసి అని, కేవీఐబి అంటే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ బోర్డు. ప్రతి డిస్టిక్ ఒకటి ఉంటుంది, ఏదది డిఐసి అంటే డిస్టిక్ ఇండస్ట్రీ సెంటర్. అలాగా మీరు ఎవరైనా సరే సార్ మేము బిజినెస్ పెట్టుకుంటాము, వీఆర్ 4 girls, వీఆర్ 4 boys, లేదా 2 girls 2 boys, మేము వస్తాము అంటే ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ సజెషన్ అండ్ డైరెక్షన్. ఓకే, అందువలన ఖచ్చితంగా మన ఇన్స్టిట్యూట్లో చదివినందుకు దగ్గర రాబోయే రోజుల్లో 2035 నాటికి ప్రతి స్టేట్కి 3 క్యాంపస్లు ఉంటాయి. ఈచ్ క్యాంపస్కి 1000. అలాగా కంట్రీ మొత్తం మీద 100 క్యాంపస్లు మనం ఓపెన్ చేయబోతున్నాము. 1 lakh స్టూడెంట్స్ ఉండబోతున్నారు. ఇది మన విజను, ఇది మన మిషను. మీరు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఎస్ నేను చదువుతున్నప్పుడు ఇంత గ్రో అయిందా మా ఇన్స్టిట్యూషను, నో డౌట్ ఆ విధంగా మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఉండగలుగుతారు. నేను హ్యాపీగా గుండె చేసి చెప్తున్నాను. అలాగనే ఈ మధ్య రీసెంట్గా కూడా మాకు ఒక సూపర్ సీనియర్ ఫ్యాకల్టీ హెచ్ఓడి, మరి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మన భాగ్యరావు గారిని కూడా మీకు ఇంకా పరిచయం అందరూ చదువుతున్నారు, కానీ ఈజ్ చాలా సీనియర్ ఫ్యాకల్టీ, ప్రిన్సిపాల్గా ఒక 25-30 years చేసిన వ్యక్తి. మాకు హెచ్ఓడి కావాల్సిన మీరు ఉండాలి ఇన్స్టిట్యూషన్కి అనేసి మనకు రావడం కూడా జరిగింది. మరి అకాడమీ హెడ్ మరి డాక్టర్ శారదా గారు, మీకు తెలుసు ఎంత స్టాండర్డ్ ఏంటి, ఆమె యొక్క క్లాస్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, ఆ స్ట్రిక్ట్నెస్ ఏంటి అనేసి ఆమె సార్ నేను ఒక అకాడమీ హెడ్గా నాకు అవకాశం ఇవ్వండి, నేను మన ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేసిన ముందుకు రావడం జరిగింది. ఇంకా మనకైతే 25 years నుంచి ఒక గోల్డ్ ఒక సిల్వర్ జూబిలీ సారు రవిప్రసాద్ గారు. తర్వాత మరి అలాగా డైనమిక్ డేరింగ్ డేషింగ్ డైనమిక్ లేడీ విమెన్ ప్రిన్సిపాల్ మరి శ్రావణి మేడం తొలి రోజు నుంచి మీకు అడ్మిషన్ తీసుకున్న రోజు నుంచి చివరి వరకు ఆమె మీతో ఆడుతూ పాడుతూ నిజంగా అందరూ యంగెస్ట్ ఇస్తున్నారు. ఏంటంటే అందరూ అనుకుంటే సీనియర్ ఉంటే 50, 60, 70 years ఉంటే గ్రేట్ అనుకుంటారు, కానీ యంగెస్ట్ అంటే మీతో యంగ్ మైండ్తో కలుపుతారు. కాబట్టి ఇప్పుడు ఇందాక విన్నాను కిషోర్ సార్ని విన్నాను, అందరు కిషోర్ సార్ కిషోర్ అంటే పద చాలా అన్నట్టుగా సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు, యంగెస్టర్స్ ఉన్నారు. మరి తర్వాత మీకు ఇంటర్వ్యూ స్కిల్స్ ఒక ప్లేస్మెంట్ సెల్, ఈరోజు ఒక ఇంగ్లీష్ ల్యాబ్, ఒక మంచి ఇంగ్లీష్ ఫ్యాకల్టీ. ఐఎమ్ సో హ్యాపీ. మిస్సెస్ దివ్య గారు కానివ్వండి, మంచి మరి కంప్యూటర్ ఫ్యాకల్టీ, ఐటీ ల్యాబ్ ఫ్యాకల్టీ రాజ్బాబు గారు కానివ్వండి, దీప్తి మేడం గారు కానివ్వండి. ఇలాంటి ప్రోగ్రామ్ జరగడం వల్ల నాకు కూడా తెలుస్తుంది, ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల నాకు కూడా మీళ్ళల్లో అసలు ఎవరెవరు ఏమి నేర్చుకున్నారు, ఎవరెవరు ఏ ఫ్యాకల్టీ ఇష్టపడుతున్నారు అనేది కూడా మిమ్మల్ని కూడా నేను, ఎందుకంటే ఎప్పుడు జనరల్గా దూరంగా ఉంటుంటాను కాబట్టి ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది కూడా నేను ఎక్కువ తెలియదు. కాబట్టి ఇలా ఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా మీరు అసలు ఏమేమి నేర్చుకున్నారు, మన అమ్మాయి చెప్పింది, కొన్ని నేను కామారెడ్డికి వెళ్ళాను షుగర్ కేన్ అనేసి, కొంతమంది సిరిసిల్ల టెక్స్టైల్స్, ఇలాగే ఎక్కడెక్కడ ఎవరెవరు వెళ్ళారు ఏంటి అనేసి రండి. ఖచ్చితంగా ప్రతి ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడు నేర్చుకోకపోతే మరి ఇప్పుడు నేర్చుకోలేరు. ఓకే, అలాంటి ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయండి, ఫుల్లీ ఎంజాయ్ చేద్దాము. రాబోయే రోజులు నేను మీతోనే ఉంటాను, సక్సెస్ అవుతాం. ఓకే, సో కాజల్ చెప్పండి,
మీ ప్లాన్ ఏంటి? ఏ బిజినెస్ స్టార్ట్ చేయడం మీ డ్రీమ్? Actually, I'm so much interested in interior business. So after doing BBA, I would like to do interiors. And then as we have our own family business in interiors only. And also my brother studied in this college. Oh wow. Yeah. So he's handling a business now and I would like to join him. ఇంటీరియర్స్ మీద మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆర్కిటెక్చర్ కి సంబంధించిన స్టడీ చదివితే సరిపోతుంది. Why did you choose business? Because ma'am, it's not just the thing is we should deeply know the business knowledge. In this college when I joined BBA, and now from the starting itself we have so many subjects like this POM managements Gurunchi, and now we have human resources management, and from this all subjects we could learn so many things like how to organize, how to control, and how to direct things. So that is the base of the when you become a businessman, it's a base. You should know the thing. నా పేరు మౌలాలి. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అంటే బిజినెస్ రూపంలో ఇక్కడ చదివి తర్వాత మా పేరెంట్స్ బిజినెస్ ఐ క్రియేట్ చేద్దామని. ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు? అంటే బేసికల్లీ మాది హోటల్, మాది రెస్టారెంట్. దాన్ని ఇంకా డెవలప్ చేసి ఇంకా పెడదామని. బట్ వన్ థింగ్, ఈ కాలేజ్లో డెఫినెట్లీ నా డ్రీమ్స్ అన్ని నిజమవుతాయి, నాకు హెల్ప్ అవుతుంది అన్న మూమెంట్ ఏమన్నా వచ్చిందా నీకు? అవును. ఏం జరిగింది చెప్పు. ఎక్కడెక్కడ ఎక్స్పోజ్ మొత్తం ఇన్కమ్స్ మొత్తం డెవలప్స్ ఉంటాయి కదా, ఎంతెంత అమౌంట్ కాస్ట్ చేయాలి అది అర్థమైపోయింది. సో నాకు ఇప్పుడు చెప్పండి, మీరు బిజినెస్ ఏం స్టార్ట్ చేయాలనుకున్నారు? మీ ప్లాన్ ఏంటి? నా బిజినెస్ వచ్చేసి ఆల్రెడీ మా బ్రదర్ మా రిలేటివ్స్ చాలామంది బిజినెస్ ఫీల్డ్లో ఉన్నారు. నేను కూడా ఐ వాంట్ టు బిల్డ్ మై ఓన్ బిజినెస్ దట్ బికాస్ ట్రాన్స్పోర్ట్. సో ఆల్రెడీ స్టార్ట్ అయింది, నువ్వు స్టార్ట్ చేస్తావా లేకపోతే కొత్తగా? నేను ఆల్రెడీ నా ఓన్ మనీ తోటి నేను స్టార్ట్ చేద్దామని చెప్పి ఉన్నాను. నీ ఓన్ మనీ ఎక్కడి నుంచి సంపాదిస్తావు ఇప్పుడు? కొన్ని రోజులు అయితే నువ్వు జాబ్ అయితే చేయాలన్నమాట. అయితే నేను ఇప్పుడు పెట్ల థర్డ్ ఇయర్, మా ఫైనల్ ఇయర్ కాలేజ్లోనే ప్లేస్మెంట్ వస్తుంది కాబట్టి జాబ్ చేసుకుంటూ కొంచెం అమౌంట్ సైడ్కి పెట్టుకుంటూ కాబట్టి మేము దాన్ని లోన్స్ తీసుకొని స్టార్ట్ చేస్తాం. ఇంకా చాలా మంది టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఒకసారి వాళ్ళ టాలెంట్స్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఐ హ్యావ్ విత్ మీ నోమాడ్. హాయ్ నోమాడ్, ఏంటి సంగతి? సో నేను ఒక పాట పాడపోతున్నాను మీకోసం. నా కోసమా? చీకట్లో కూడా నీడలా నీ వెంటే నేను ఉండగా, వేరే జన్మంటూ నాకే ఎందుకులే, నీతో ఈ నిమిషం చాలులే. అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వద్దన్నాయే, అడగాలంటే కౌగిలే, ఉండిపోరాదే గుండె నీదేలే. థ్యాంక్ యూ మ్యామ్. నీ పేరుక జపమైనది, నీ ప్రేమక తపమైనది, నీ ధ్యానమెవరమైనది ఎన్నాళ్ళైనా. నీ పేరుక జపమైనది, నీ ప్రేమక తపమైనది, నీ ధ్యానమెవరమైనది ఎన్నాళ్ళైనా. ఉండి లేక ఉన్నది నీవే, ఉన్నా కూడా లేనిది నీనే. ఆకాశమల్లే వేచాను నీ రాకకై. లవ్ ఎలిఫెంట్ లా వస్తాడు రేమో, ముద్దు దంతాడు గుమ్ముతాడు రేమో, అప్పడుతుండ్రం సంద్రం రేమో, రేంబం రేమో. ఆల్జీబ్రా తన దేహం తని. నేను బీసీఏ చదువుతున్నాను. నా పేరు ఆకాష్ అండ్ నేను ఒక డాన్సర్ అనమాట. డాన్సర్ కమ్ యాక్టర్. డాన్సర్ కమ్ యాక్టర్. ఎన్ని ఫిల్మ్స్ యాక్ట్ చేసావు ఆకాష్? 2-3 ఫిల్మ్స్ వెళ్ళాను అనమాట. ఓకే, బ్యాక్గ్రౌండ్ డాన్సర్ లాగా. సో ఏ సినిమాలో చేసావు? భీమ్లా నాయక్ లో చేసాను. ఓహో, భీమ్లా నాయక్, లవ్లీ. సో ఇప్పుడేం డాన్స్ చేయబోతున్నావు? ఇప్పుడు అయితే మన వెంకటేష్ గారి గోదావరి గట్టు సాంగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, రెడీ. సో స్టార్ట్ చేద్దామా? యా షూర్. 3, 2, 1 గో. గోదావరి గట్టు మీద రామసలకావే. Can I listen from all of you guys Mustafa song? Yes. So let's start. 3, 2, 1 go. Hands up. Kalam ni nestam Mustafa. Day by day, kalam vadilo day by day. Payaninche ship friendship ra.
నాన్న కుప్పల డిగ్రీలు ఏ కాలేజ్ అయినా ఇవ్వచ్చు గాక, కానీ ఎవరైతే విజన్తో ఒక అంబిషన్తో కుంభస్థలాన్ని లైఫ్లో కొడతాడో వాడే ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్ స్టూడెంట్ అని మాత్రం నాకు క్లియర్గా అర్థమవుతుంది. సో డెఫినెట్లీ మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే యోర్ డెస్టినేషన్ షుడ్ బి ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.